ఉమ్, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి మాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే మేము మా కొత్త ఇంట్లో జరుపుకుంటున్నాం. ఇది ఫస్ట్ ఫెస్టివల్. మా ఆయనేమో గణపతిని రెడీ చేశారు, ఇక నేనేమో నాకు వచ్చిన వంటల్ని ప్రిపేర్ చేస్తున్నా ప్రసాదంగా పెట్టడం కోసం. ఇక మా చిట్టి తల్లి అయితే మేము పూజ స్టార్ట్ చేయకముందే తనే పూజ అయితే స్టార్ట్ చేసుకునేసింది. ఇక మేమైతే ఇలా మొబైల్లో పూజా విధానం స్టార్ట్ చేసుకొని దాని ప్రకారం మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక మేము పూజలో ఉన్నంతసేపు మా ఋతు అయితే గమ్మనే ఉండలేదు. తనకి నచ్చిన విధంగా తను ఇలా చేసుకుంటూ ఉంది. మనమందరం వినాయక చవితికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకు గాడ్ అంటేనే నేచర్. ఆ నేచర్నే మనం పాడు చేస్తున్నాం. అలా పాడు చేయకుండా మట్టితో చేసిన వినాయకుడిని తెచ్చిపెట్టుకొని పూజించండి. ఇక ఫైనల్గా మంగళహారతి ఇచ్చేసి మేము మా భోజనం చేసేసాము. ఇక ఇది ఈవినింగ్ టైం అయిపోయింది. ఈవినింగ్ ఇంకా వినాయకుడి నిమజ్జనం తీసుకెళ్ళాలి. సో ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నాము. నార్మల్గా అయితే మన ఇంటి దగ్గర ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టేయచ్చు. లేదు అంటే మనకే దగ్గరలో ఏమైనా చెరువు అలా ఉంటే వెళ్ళి మనమే నిమజ్జనం చేసుకోవచ్చు. మాకైతే దగ్గరలోనే ఒక చెరువు ఉంది, సో మేము అక్కడికి వెళ్తున్నాం. చూసారు కదా, చాలామంది ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్గా మేము కూడా వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఒకసారి తనకి దండం పెట్టుకుని నిమజ్జనం కానిచ్చేసాం. ఇక వినాయక నిమజ్జనం చేసేటప్పుడు చాలామంది అయితే ప్లాస్టిక్ కవర్స్ కూడా పడేస్తున్నారు నీళ్ళల్లోనే. అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇక నిమజ్జనం కంప్లీట్ అయ్యాక రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర ఆర్చిడ్స్ అనే రియల్ ఎస్టేట్ వాళ్ళు గణేశాన్ని చాలా బాగా పెట్టారు. అది చూద్దామని వెళ్ళాం. ఎంటర్ అవుతూనే శివుడికి పాలాభిషేకం జరుగుతున్నట్లు పెట్టారు. చాలా బాగా అనిపించింది. తరువాత ఇలా కావు వచ్చి డైరెక్ట్ శివుడికి అభిషేకం చేస్తున్నట్లు. ఇక వినాయకుడి దగ్గరికి వెళ్ళే ఎంట్రన్స్లో అయితే ఇలా వెంకటేశ్వర స్వామిని పెట్టారు. అలానే వినాయకుడిని శాండ్ ఆర్ట్తో చేశారు, చాలా బాగుంది. ఇక వన్ సైడ్ ఏమో ఇలా మ్యూజిక్ ప్లే చేస్తూ వినాయకుడిని డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్తో పెట్టారు. ఇక మెయిన్ ఈ 25 feet గణేష. ఇక దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరేసాం. ఏం జేజీ పండుగ చేసుకున్నాం? గోవిందనా? గణేష కదా. గణేషకి ఏం చెప్పాలి? మోర్యా చెప్పాలా? గణపతి బప్ప మోర్యా. నువ్వు చెప్పు. మొత్తం చెప్పు. Thank you for watching.